హాయ్, గుడ్ ఈవినింగ్. మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ అంటే అణ్వాయుధం కంటే పెద్ద ఆయుధం ఏంటంటే అది హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ కల్ప్రిట్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేజర్ కాజ్ అంటే హ్యూమన్ బ్రెయిన్. మన సుఖానికి దుఃఖానికి, మంచికి చెడుకి, అవమానానికి మంచితనానికి, నిద్ర పట్టడానికి పట్టపోవడానికి, యుద్ధాలకి అన్నిటికీ కారణం ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్. ఇది ఎప్పుడు ఒక గుర్రంలాగా పరిగెత్తుంటుంది, లేకపోతే ఒక దీపం, గాలికి దీపం ఎట్లా ఫ్లిక్కరింగ్ అవుతుంటుందో అలా ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది. అది మన ఆధీనంలో ఉండదు. ఎప్పుడైతే బ్రెయిన్ మన ఆధీనంలో లేదో మనకి అనర్థాలు తప్పవు. దీన్ని ఎలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే మనం ఎప్పుడు ఒకటే అనుకోవాలి, దేవుడు మనకి ఈ మానవ జన్మ ఇవ్వటమే ఒక అదృష్టం. మనల్ని ఏ జంతువులాగనో లేకపోతే ఏ పిల్లిలాగనో కుక్కలాగనో పుట్టకుండా మనల్ని ఒక మానవ జన్మ ఇవ్వటమే మన అదృష్టం. మనకు ఒక ఫ్యామిలీ ఇవ్వటం ఒక అదృష్టం. మనకి పిల్లల్ని ఇవ్వటం దేవుడిచ్చిన అదృష్టం. మనం ఏ లెవెల్లో బతికినా, కింద లెవెల్లో, మిడిల్ లెవెల్ క్లాసు లేకపోతే హై క్లాస్లో బతికినా మనకి ఒక జన్మంటూ ఇవ్వటం, అది కూడా మానవ జన్మ ఇవ్వటం చాలా అదృష్టం. సో మనం అది అనుకొని ఈ మానవ జన్మలో ఈ సుఖాలు, దుఃఖాలు, అవమానాలు, మంచితనం అన్నీ కామన్. ఎన్ని ఫేస్ అవ్వాల్సింది ఎవరైనా. హార్డ్ వర్క్, లేకపోతే ఎదుగుదల, బిజినెస్లో లాసు, ఇవన్నీ కామన్. మనం ఏమనుకోవాలంటే గివ్ ఇట్ ఎ పాస్ అనే టెక్నిక్ ఉంది. అంటే ఎవరు ఏదన్నా అన్నా గివ్ ఇట్ ఎ పాస్, వదిలేయాలి, సైలెన్స్లో ఉండాలి. వాడి కర్మకు వాడిని వదిలేయాలి. దేనికి రియాక్ట్ అవ్వకూడదు. సైలెన్స్లో ఉంటే మన జీవితం ఆనందానికి హద్దులు ఉండవు. మరొక టెక్నిక్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్. ఇది అందరికీ తెలిసింది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా మనం సింగిల్గా వాకింగ్ చేస్తా మనం ఏ తప్పులు చేసాము ఎస్టర్డే కానీ, నిన్న కానీ, మొన్న కానీ, లేకపోతే ఆ తప్పుల్ని మనం బ్రెయిన్లో ఆలోచిస్తా సరిదిద్దుకుంటా ధర్మం ప్రకారం పోతే మన జీవితానికి ఆనందానికి హద్దులుండవు. థ్యాంక్ యూ.